హాయ్. బిగ్ బాస్ చూసారా? జోగుపేట అనిల్ చూస్తున్నా. ఓకే. బిగ్ బాస్ విన్నర్ ఎవరయ్యారో తెలుసా? తెలుసు, పల్లవి ప్రశాంత్. ఓకే. తను విన్ అవ్వడంపై మీ అభిప్రాయం? ఒక కామన్ మ్యాన్ విన్ అయ్యిండు, అది ఇక తోపు. ఇక అంతకు మించిన ఎందుకంటే సెలబ్రిటీ కుమారులు, సెలబ్రిటీ వాళ్ళు మాత్రమే విన్ అయి ఉంటారు. కాకపోతే ఇక్కడ రైతు బిడ్డ మామూలుగా కూడా కాదు, రైతు బిడ్డ అయిందంటే అస్సలు వేరే లెవెల్. ఓకే. అయితే అతనికి బీబీ టైటిల్ ఇవ్వడం అనేది మీరు ఓకే అనుకుంటున్నారు? 100%. ఎందుకంటే పల్లవి ప్రశాంత్ జెన్యున్గా ఆడిండు, చాలా రిస్క్ చేసిండు. ప్రతి ఒక్క గేమ్లో ఎఫర్ట్ అనిపిస్తున్నది మనకు పల్లవి ప్రశాంత్ది. అసలు ఆయన మించినోడు ఎవడు లేడు ఆ బిగ్ బాస్లో మాత్రం. ఓకే. బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు ఎన్ని రచ్చలు అయితే జరిగాయో అంతకన్నా బయట చాలా జరిగింది. మీకు ఐడియా ఆయన ఉందా? వేసినది కాదు కదా. ఇప్పుడు ఇప్పుడు అక్కడ పబ్లిక్ చేసిర్రు, ఇప్పుడు ఈయన మీద పడ్డది. అది దానికి ఈయన ఏం చేస్తాడు? అంటే ఆయన పేరు చెప్పుకొని ఆయన ఫ్యాన్స్ అనే కదా చేసింది ఇదంతా. ఫ్యాన్స్ బిహేవ్ చేశారు కదా, దానిపై మీ బిహేవ్ చేసినంత మాత్రం ఇప్పుడు నిజానికి అభిమానం అనేది గుండెల్లో ఉంటుంది. అలాంటప్పుడు ఆ రౌతులతో వాడిని కొట్టడం, వీని కొట్టడం అది కరెక్ట్ కాదు కదా. వాళ్ళని అభిమానులు కూడా అన్నారు. అసలు పల్లవి ప్రశాంత్ కాదు, అక్కడ అమర్దీప్ ఫ్యాన్స్ కూడా అన్నారు. ఎందుకంటే అట్లా కొట్టడం మాత్రం 100% రాంగ్ అక్కడ అలా జరగడం. సరే, ఇప్పుడు ఆయన పేరు మీద ఇంత రచ్చ జరిగింది కదా బయట, కేసులని అవి అని ఇవని, గ్లాసెస్ పగలగొట్టడం, ఆర్టీసీ బస్సెస్, మరి దానిపైన ప్రశాంత్ ఒక మాట కూడా రెస్పాండ్ అవ్వలేదు. దానిపై మీ అభిప్రాయం? రెస్పాండ్ అంటే ఆయన ఇప్పుడు కామన్ మ్యాన్ కదా, ఆయనకి ఏ విధంగా రియాక్ట్ అవ్వాలి అనేది తెలియలేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు కౌశిక్ చూడు, అభిజిత్ చూడు, ప్రతి ఒక్కరు గ్రాండ్గా వెళ్ళాలని ప్రయత్నిస్తారు. ప్రతి ఒక్కరు కూడా అప్పుడు కౌశిక్ కూడా మస్తు గ్రాండ్గా మామూలుగా చిన్న చిన్న ఎలిమినేట్ అయినప్పుడు, శోభ ఎలిమినేట్ అయినప్పుడు 10 మంది బాడీ గార్డ్స్ పెట్టుకొని వెళ్ళింది. అలాగనే మనోనికి కామన్ మ్యాన్ ఏ విధంగా రియాక్ట్ అవ్వాలి, ఆ పోలీసు వాళ్ళతో ఎలా ఉంటే బాగుంటుంది, వెళ్తే బాగుంటుంది అని తనకు తెలియకుండా అది జరిగింది. కాబట్టి ఇందులో 100% పల్లవి ప్రశాంత్ది అందులో ఏం కూడా ప్రమేయం ఏం లేదు. మరి ఇంత జరుగుతున్నప్పుడు పోలీసులు తన సేఫ్టీ గురించి ఆలోచించి ర్యాలీ చేయకండి, వెళ్ళిపోండి అని చెప్పారు మర్యాదగా. కానీ మరి రైతు బిడ్డ వినకుండా అయినా ర్యాలీ తీశాడు. దానిపై మీ అభిప్రాయం ఏంటి? అంటే ఈయన ముందు ఇన్ఫార్మ్ చేసుకొని వెళ్ళి ఉంటే, బాడీ గార్డ్స్ని పెట్టుకొని ఆ విధంగా వెళ్ళి ఉంటే ఉంటుండే అని నా ఒపీనియన్. ఎందుకంటే అక్కడ ఇప్పుడు అది ప్రభుత్వంది కూడా కదా ప్రాపర్టీస్, ఆ విధంగా కూడా చేయడం వరకు అది రాంగ్. కాబట్టి ఆ దొరికిన వాళ్ళు అక్కడ ఆ కొట్టడం, వాళ్ళు దొరికిన చూడు, వాళ్ళది మాత్రం నేను 100% అంగీకరిస్తాను. కానీ ఇక్కడ ఈయన రియాక్ట్ అనేది, ఎందుకంటే కామన్ మ్యాన్ కదా, తాను ఎలా రియాక్ట్ అవ్వాలనేది తెలియకుండా ఉండొచ్చు మేబీ. యూజువల్గా ఒక షోకి విన్నర్ అయ్యి బయటికి వస్తే చాలా నేమ్ అండ్ ఫేమ్ క్రేజ్ పెరుగుతుంది. బట్ మన పల్లవి ప్రశాంత్ విషయంలో అది మొత్తం ఉల్టా పుల్టా అయిపోయింది. మొత్తం గెలిచిన ఆనందం కూడా లేకుండా బయటకు వచ్చినాక ఉల్టా పుల్టా అయింది. ఈడ కూడా ఉల్టా పుల్టా లోపల ఆయన కండ్ల జైల్లో ఉంచినట్లు అయ్యారు, బయటకు వచ్చినా కూడా బయట కూడా జైల్లో ఉంచినట్లు అయిపోయింది. అరెస్ట్ చేశారు కదా, దానిపై మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం ఏంటంటే ఆయనకు ఇప్పుడు మామూలుగా కామన్ మ్యాన్ కాబట్టి ఆ విధంగా జరిగింది. అదే సెలబ్రిటీ కుమార్ అయితే ఈ విధంగా జరగకుండా ఉంటుండే. కాబట్టి ఖచ్చితంగా ఆయనకు సపోర్ట్గా సెలబ్రిటీస్ కానీ వాళ్ళు వీళ్ళు సపోర్ట్ చేసి ఆయనకు బయటకు తీసుకురావాలని నా ఒపీనియన్. తను కొంచెం బిహేవియర్ అనేది చేంజ్ చేశాడు, చాలా ఆరగంట్గా ఉన్నాడు, మీడియాకి వీడియోస్ ఇవ్వట్లేదని రాసుకుంటారు. ఇట్లా కొట్టిండు పల్లవి ప్రశాంత్, వాళ్ళందరూ ఇట్లా చేసిరు అని వీళ్ళు మన మీడియా రాసుకుంటుందే తప్ప ఆయన ఏం చేయలేడు. ఆయన రియాక్ట్ కాలేడు, ఇట్లా రియాక్ట్ కాలేడు. మళ్ళీ ప్లస్ ఆ ఫ్యాన్స్ని రెచ్చగొట్టిండు. ఎవరైనా అద్దాలను వల్ల కొట్టమని, లేదంటే అక్కడ ఫ్యాన్స్ని కొట్టమని ఎవరు జెన్యున్గా మామూలుగా థింక్ చేసినా ఆ విధంగా రోడ్ చేస్తారు, చెయ్యరు కదా. సో ఇదంతా చూసిన తర్వాత కూడా మీరు ఇంకా పల్లవి ప్రశాంత్ సపోర్ట్ చేసి విన్ అవ్వడం ఓకే అంటారా? విన్ అవ్వడం అది ఎవరైనా ఆయన తన స్వతహాగా తన వర్క్ పెట్టి ఎఫర్ట్ పెట్టి తను విన్ అయ్యాడు. అంతేగాని తన స్వతహాగా ధ్వంసం చేయండి, రెచ్చగొట్టండి, రెచ్చగొట్టి చెప్పలేడు కదా పల్లవి ప్రశాంత్.